ఇది కాంగ్రెస్కి అయితే పాపం ముంగట నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఎందుకు అనంటే ఫ్రెండ్స్, ఫ్యాక్ట్గా చెప్పాలని అంటే కాంగ్రెస్ పరిస్థితి అట్లున్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది రిఫరెండం. అఫ్కోర్స్ 3 పార్టీలకు ఉన్నా ఈ 3 పార్టీలలో మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉన్నది. ఇక ఈ 2 పొజిషన్స్ ఏ పార్టీ తీసుకుంటుంది అని అనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది ప్రజల తీర్పు నిర్ణయిస్తారు. బట్ ఇలా కాంగ్రెస్కి కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక పార్టీలో ఉండాలనా లేదా అననే ఆలోచన కాంగ్రెస్ శ్రేణులలో మొదలవుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా చేసుకోవాలనే తత్వం మొదలవుతుంది. మళ్ళా దీపం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ ఏదైతే గెలుపు సూత్రం ఉండే చూడు లాస్ట్ టైం కూడా, అది దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత తారాస్థాయికి వెళ్ళిపోయింది. 2018లో నిజామాబాద్ కరీంనగర్ గెలిచిన తర్వాత దుబ్బాక ఒక కొత్త ఊపిచ్చింది. అక్కడి నుంచి జిహెచ్ఎంసీ కొట్టినాం, తర్వాత హుజూరాబాద్ కొట్టినాం. తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎవరు అనంటే భారతీయ జనతా పార్టీ అని నిలిచిపోయింది. కిషన్ రెడ్డి గారి నివాసం కూడా అక్కడనే, రామచంద్రరావు గారి నివాసం కూడా అక్కడనే. ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఇక్కడ 2 దిగ్గజాలు ఉన్నారు, పెద్ద బలగాలు పనిచేస్తాయి. ఒకటి కిషన్ రెడ్డి గారి నేతృత్వము, ఇంకొకటి రామచంద్రరావు గారి రథసారథి యొక్క నేతృత్వంలో ఈ ఎలక్షన్స్ పోతాయి. సో ఇక్కడ అంగుటా చాప్లు ఎవరు లేరు, అబజబ జబ్బా డిమ్ డిమ్ డిబా అననే ఎవరు లేరు. ఇక్కడ వెనకటికి కూడా కొంతమంది శివాలు శవాలు అని ఎక్సెట్రా ఎవరైతే మాట్లాడినరో వాళ్ళకు కూడా ఇది సవాల్ విసురుతుంది.